కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం అన్ని శాస్త్రీయ సమగ్ర విధానాలు పాటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తోంది. స్పష్టమైన సమగ్రమైన పారదర్శక విధానాలతో నిర్ణయాలతో కరోనాపై పోరాటం చేస్తోంది. అదే సమయంలో మేనిఫెస్టో అమలుపై చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. మద్యపాన నిషేధాన్ని దశలవారీగా చేపట్టిన ప్రభుత్వం దీనిపై ప్రజల్లో విముఖత పెరగడానికి, మద్యపాన అలవాటును నిరుత్సాహపరచడానికి పలు విధానాలను అమలు చేస్తోంది. ప్రతి వారం మంగళవారం జరిగే స్పందన కార్యక్రమంపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఎలా అమలవుతున్నాయి, అవి ప్రజలకు చేరుకోవడంలో ఎక్కడైనా ఇబ్బందులొస్తే వాటిని ఎలా పరిష్కరించాలి, అసలు ప్రజలకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, లబ్ధిదారులు ఏమనుకుంటున్నారు, ఇంకా ఎలాంటి నాణ్యమైన మెరుగైన చర్యలు చేపట్టాలి, ఇలాంటి అనేక ప్రశ్నలకు పరిష్కారంగా ప్రతి వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజల నుంచి ఫిర్యాదులు, విజ్ఞప్తులు, వినతులు తీసుకుని ఎక్కడికక్కడ కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పరిష్కరిస్తున్నారు. ఈ స్పందన కార్యక్రమం మొదలుపెట్టినప్పుడే ఇది ఎలా సాగుతోంది అనే విషయం తెలుసుకోవడానికి ప్రతి వారం సమీక్ష చేస్తానని చెప్పిన సీఎం వైఎస్ జగన్ ఇందులో భాగంగా ఈ వారం సమగ్రమైన సమీక్ష చేసి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నతాధికారులందరికీ, ముఖ్యంగా కలెక్టర్లు, ఎస్పీలకు పలు విషయాల్లో స్పష్టత ఇచ్చారు. వారికి పలు బాధ్యతలు అప్పచెప్పారు. మొదటగా కరోనా కట్టడిపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి ఇంతవరకు రాష్ట్రం చేపట్టిన అంశాలతో పాటు రాబోయే రోజుల్లో ఏం చేయాలి అనే దానిపై తగిన ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్-19 టెస్టులలో దేశంలోనే నంబర్ 1 ఏపీ. ప్రతి 10 లక్షల జనాభాకు 2500కు పైగా టెస్టులు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో గణనీయంగా పెరిగిన పరీక్షల సౌకర్యాలు, గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల రూపంలో బలమైన నెట్వర్క్. కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ సర్కార్ విభిన్న విధానాలు. కరోనా మరికొంత కాలం ఉంటుందనేది వాస్తవం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ముందడుగు వేద్దాం. కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం మొదటి నుంచి శాస్త్రీయంగా, సమగ్రంగా జాగ్రత్తలు తీసుకుంటోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అమలు చేస్తూనే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కరోనాపై పోరాటం చేస్తోంది. భయపడవద్దు, అవగాహనతోనే దీన్ని అంతం చేద్దామంటూ పదే పదే ముఖ్యమంత్రి అటు అధికారులకు, ఇటు ప్రజలకు భరోసా ఇస్తున్నారు. వైరస్ క్యారియర్లను గుర్తించడం, ఐసోలేషన్ చేయడం, క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయడం, కోవిడ్ హాస్పిటల్స్ను నెలకొల్పడం, పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం, టెస్టులు గణనీయంగా పెంచడం, రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ఏర్పాటు చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టడం, ఇలా అనేక విధానాలతో ఏపీ సర్కార్ ముందుకు పోతోంది. టెస్ట్ల పరంగా చూస్తే వీఆర్ నెంబర్ 1 ఇన్ దిస్ కంట్రీ. 133,492 టెస్టులు చేస్తూ టెస్ట్ పర్ మిలియన్ చూస్తే, అంటే 10 లక్షల జనాభాకు ఎన్ని టెస్టులు చేసినామనే సంఖ్యను గమనిస్తే వీఆర్ హైయెస్ట్. దేశం మొత్తం మీద 2,500 టెస్టులు పర్ మిలియన్ చేసిన రాష్ట్రం. దేశంలో మనమే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ రికార్డ్ వాట్ ఐ వుడ్ సే. వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ దాదాపుగా ఒక 35 డేస్ కిందట, 36 డేస్ కిందట మనం మొదలుపెట్టినప్పుడు వీ నెవర్ ఈవెన్ హ్యాడ్ అ టెస్టింగ్ ఫెసిలిటీ. స్విమ్స్లో ఒకటే ఒక టెస్టింగ్ ఫెసిలిటీ కాస్తో కూస్తో అవైలబుల్గా ఉండేది. అక్కడ కూడా టెస్ట్ ఏదన్నా చేయాల్సి వస్తే టెస్ట్ శాంపుల్ పంపిస్తే 2 రోజుల తర్వాత కానీ రిపోర్ట్ వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఆ స్విమ్స్లో కూడా. అటువంటి పరిస్థితి నుంచి టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ 12 ల్యాబ్స్ ఇన్ 11 districts అండ్ TrueNot ఫెసిలిటీస్ అయితే every teaching hospital, every district hospital, every area hospital, every area hospital, district hospital and every teaching hospital lo almost 350 TrueNot testing facilities kuda available lo pettam. This kind of infrastructure
everybody put together, we've made sure that we've developed this infrastructure. కరోనా కట్టడి కోసం విస్తృతమైన వ్యూహంతో ముందుకు పోతున్న ప్రభుత్వం రాష్ట్రంలోకి వస్తున్న వలస కార్మికులు, కూలీలను కొద్ది రోజుల పాటు క్వారంటైన్ సెంటర్లలో ఉంచుతారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వారికి అన్ని వసతులు ఏర్పాటు చేసి చూసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి భారీ సంఖ్యలో వచ్చే వలస కార్మికులు, కూలీలతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ప్రవాసాంధ్రులు వేల సంఖ్యలో రాష్ట్రంలోకి రావడం మొదలవుతుంది. వీరిని కూడా మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్ సెంటర్లలో 14 రోజుల పాటు ఉంచి వారికి వైరస్ రాలేదు అని తేలిన తర్వాతనే వారి ఇళ్లకు పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న క్వారంటైన్ సౌకర్యాలతో పాటు అవసరమైన చోట అదనంగా సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్లు, ఆశా వర్కర్ల వ్యవస్థలు బలంగా ఉండటం వల్ల కరోనాపై పోరాటం విభిన్నంగా సాగుతోందని సీఎం అన్నారు. ఈ వైరస్ మరికొంతకాలం ఉంటుంది కాబట్టి వాస్తవాల ఆధారంగా ముందుకు పోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దేవుడి దయతో we also have a very strong network of ASHA workers and Grama volunteers at village level, what have actually made sure that manam ee COVID lo edurkune vishayamlo we are truly exemplarily different from other states anedi baga chupichagalgam. A lot of credit comes to the collectors predominantly because of the way they supervised everything, and of course SPs kuda done an extremely good job on that count. COVID anedi manam enta cheyalanunna kuda we will still fall short. Enta cheyalanunna kuda it is going to be something that we will have to live with it. This is going to be the reality. So ఆ రియాలిటీకి మనం వచ్చినప్పుడు, ఎందుకంటే ఎక్కడో ఒక చోట దేశంలోనో రాష్ట్రంలోనో ఎక్కడో ఒక చోట అందరినీ తీసేయలేము. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ వీ విల్ హ్యావ్ టు బీ లివింగ్ విత్ ఇట్. ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ వీ విల్ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. కరోనా మహమ్మారి వైరస్ నిరోధం కోసం ఏర్పాటు చేసిన టెలిమెడిసిన్ కార్యక్రమం, కంటైన్మెంట్ క్లస్టర్లలో అమలవుతోన్న చర్యలపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి వీటిని మరింత బలోపేతం చేయాలని కలెక్టర్లకు సూచించారు. టెలిమెడిసిన్ కార్యక్రమం నిర్వహణపై కలెక్టర్లు మరింత ఫోకస్ పెట్టాలని అన్నారు. విలేజ్ క్లినిక్లు త్వరలో ప్రారంభమవుతాయని, అవి వచ్చిన తర్వాత ప్రజలకు మరిన్ని ఆరోగ్య సేవలు లభ్యమవుతాయని అన్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించింది. అంటే ఈ నెల 17 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండబోతోంది. అయితే మొదటిసారి ప్రకటించినప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే అనేక సడలింపులిచ్చింది. ఇందులో భాగంగా వైన్ షాపులు తెరుచుకోవచ్చునని సడలింపు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాతనే ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కూడా వైన్ షాపులు ప్రారంభమయ్యాయి. అయితే మద్యపానంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన వ్యూహంతో ముందుకు పోతోంది. రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం ఉంటుందని, ఇందుకోసం దశల వారీగా నియంత్రణ కొనసాగుతుందని ఎన్నికలకు ముందే వైఎస్ జగన్ చెప్పారు. మేనిఫెస్టోలో కూడా అదే విషయాన్ని చెప్పారు. ఇందులో భాగంగా మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43,000 బెల్ట్ షాపులను తీసేశారు. మద్యం రేట్లను క్రమక్రమంగా పెంచడం ద్వారా షాక్ కొట్టేలా చేసి మద్యపాన ప్రియులను నిరుత్సాహపరచడానికి చూస్తున్నారు. మద్యపానంపై ఉక్కుపాదం మోపే చర్యల్లో భాగంగా కరోనా కట్టడి నేపథ్యంలో మద్యం రేట్లను 75% పెంచాలని, దుకాణాల సంఖ్యను 13% తగ్గించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. గతంలో 20% దుకాణాలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయంతో మొత్తం 33% దుకాణాలను తగ్గించినట్లయింది. మద్యం విక్రయించే సమయాన్ని కూడా తగ్గించుకుంటూ వచ్చారు. ఇలాంటి దశల వారీ మద్యపాన నిషేధ నిర్ణయాలు గట్టిగా అమలయ్యేలా చూసే బాధ్యత కలెక్టర్లు, ఎస్పీల మీద ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే లిక్కర్ను కట్టడి చేయాలి, మన రాష్ట్రంలో తయారయ్యే ఇల్లిసిట్ లిక్కర్ను కూడా కట్టడి చేయాలి. ఈ రెండూ కూడా చేసే బాధ్యత ఎస్పీల మీద
భుజస్కంధాల మీద పూర్తిగా మోపుతా ఉన్నా. ఆల్ ది ఎస్పీస్ ఆర్ వెరీ క్లియర్లీ టోల్డ్ టు ప్లీజ్ మేక్ షూర్ దట్ లిక్కర్ అనేది ఇల్లిసిట్ లిక్కర్ అనేది ఉండకూడదు. బార్డర్స్ నుంచి లిక్కర్ వచ్చే కార్యక్రమం కానీ శాండ్ మీద కానీ ఉక్కు పాదం మోపాలి అని చెప్పి కలెక్టర్స్కు ఎస్పీలకు మరొక్కసారి మళ్ళీ చెప్తా ఉన్నాం. Collectors and SPs will be monitored and gauged with this. SPs and the collectors. This is one thing what I am saying, we would have to be stern. ఇక్కడ మాత్రం ఇద్దరికీ కూడా వెరీ వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాం. ప్లీజ్ మేక్ షూర్ దట్ దిస్ లిక్కర్ ఇల్లిసిట్ లిక్కర్ ఆర్ లిక్కర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఈస్ కర్టైల్డ్. అండ్ శాండ్కి సంబంధించి కూడా ఎటువంటి మాఫియా జరగకూడదు. దీస్ టూ ఇష్యూస్ మాత్రం ఐఎమ్ గోయింగ్ టు బి వెరీ స్ట్రిక్ట్. ఇక్కడ మాత్రం కలెక్టర్స్ను ఎస్పీలను మాత్రం పూర్తిగా దగ్గరుండి నేనే మానిటర్ చేస్తానని కూడా చెప్తా ఉన్నాను. సో వన్ థింగ్, ప్లీజ్ డోంట్ లెట్ మీ డౌన్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై ఎస్పీస్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై కలెక్టర్స్. సో ఇక్కడ మాత్రం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు నాట్ లెట్ మీ డౌన్ ఆన్ దిస్. మద్యపాన అమ్మకాల ద్వారా ఆదాయం సంపాదించుకోవాలని ప్రభుత్వం ఏనాడూ భావించింది లేదు కాబట్టి మొదటగా ఈ వ్యవస్థను ప్రైవేట్ రంగం నుంచి బయటకు తీసుకొచ్చిందే. ప్రభుత్వమే దుకాణాలను నిర్వహిస్తూ వీటి సంఖ్యను తగ్గించుకుంటూ మద్యపానం వల్ల వచ్చే కష్టాలు నష్టాలపై అవగాహన పెంచుతూ దశల వారీగా నిషేధించాలనే శాస్త్రీయమైన విధానాన్ని అమలు చేస్తోంది. మద్యపాన రక్కసిని తరిమి కొట్టాలంటే ఈ పనిని చాకచక్యంగా చేయాలి. ఒకవైపు ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుతూనే మరోపక్క మద్యపాన విక్రయ వ్యవస్థను క్రమక్రమంగా బలహీనపరుస్తూ రావాలి. ఇదే పనిని సమర్థవంతంగా చేయడానికి వీలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరోనా గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఇదే పదం మారుమోగుతోంది. ఈ మహమ్మారి వైరస్ను ఎదుర్కోవడానికి, దీని వ్యాప్తిని అడ్డుకోవడానికి, ఇది ప్రబలకుండా చూడడానికి దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ఇది దీర్ఘకాలిక పోరాటం. ఇది వ్యూహాత్మకంగా చాకచక్యంగా చేయాల్సిన యుద్ధం. శాస్త్రీయంగా సమగ్రంగా ఈ పని చేస్తూనే పోవాలి. అదే సమయంలో అన్ని రంగాలను రక్షించుకోవాలి. ఆర్థికంగా బలోపేతం కావడానికి వ్యవసాయ రంగం లాంటి ముఖ్యమైన రంగాలను కాపాడుకోవాలి. ఇదే విషయంపై మొదటి నుంచి ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందుకు అనుగుణంగా పలు నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేస్తున్నారు. వాటిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ కలెక్టర్లకు, ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాష్ట్రానికైనా దేశానికైనా వ్యవసాయ రంగం కీలకం. ఇది ఆరోగ్యకరంగా ఉంటే అన్ని రంగాలు గాడిలో పడతాయి. మొదటి నుంచి అన్నదాతలకు భరోసాగా ఉండటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పంట పెట్టుబడి కోసం ఉచితంగా అందించే ఆర్థిక సహాయం, రైతు భరోసా నుంచి పంటల్ని గిట్టుబాటు ధరలకు అమ్ముకునే వరకు ప్రతి అంశంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధానాలను రూపొందించి అమలు చేస్తోంది. మే 30 నుంచి రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించబోతున్నారు. ఇవి అన్నదాతలకు అండగా నిలిచే కేంద్రాలు. మనిషికి గుండె ఎలాగో ఆయా ప్రాంతాల్లో వ్యవసాయానికి రైతు భరోసా కేంద్రాలు అలా తయారు కావాలని ముఖ్యమంత్రి చెబుతున్నారు. వీటి ప్రారంభానికంటే ముందు మండల, జిల్లా స్థాయిలో అడ్వైజరీ బోర్డులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ అడ్వైజరీ బోర్డులు తగిన సలహాలిస్తాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు వ్యవసాయానికి సంబంధించి ఆయా గ్రామ సచివాలయాల అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇచ్చే మార్కెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చూసుకుని ఆయా ప్రాంతాల్లో రైతుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. రైతు భరోసా కేంద్రాలను చక్కగా తీర్చిదిద్ది వాటిని సక్సెస్ఫుల్ గా నడిపించాల్సిన బాధ్యత కలెక్టర్ల మీద ఉందని చెప్పిన ముఖ్యమంత్రి త్వరలో ఇవ్వబోతోన్న రైతు భరోసా ఆర్థిక సహాయం విషయంలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఎక్కడా కూడా మన పథకాలలో వివక్షకు తావులేదు, కరప్షన్కు తావులేదు. సో వివక్ష, కరప్షన్ అన్నదానికి ఎటువంటి పరిస్థితిలో తావు ఇవ్వకుండా ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎవ్రీ బెనిఫిషరీ గెట్స్ ఇట్. అర్హత ఉంటే ఏ ఒక్కరికి మిస్ కాకూడదు. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్లీ డిస్ప్లేడ్. ఆల్మోస్ట్ రైతు భరోసాకైతే 46,69,000 ఫ్యామిలీస్కి లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ 6,534 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేశాం. రైతు భరోసా కింద
where 13,500 rupees will be given every రైతు ఫ్యామిలీకి డబ్బు ఇవ్వడం జరిగింది 13,500 రూపాయలు. ఇందులో ఈ సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా /PM కిసాన్ ప్రోగ్రాంలో భాగంగా 2,000 రూపాయలు ఇప్పటికే ఏప్రిల్ మాసంలోనూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మే 15వ తారీఖున 5,500 రూపాయలు ప్రతి రైతుకు బటన్ నొక్కగానే వాళ్ళ అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్ అది కూడా మీరు ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ టాక్ టు ద బ్యాంకర్స్ దట్ ఎంటైర్ 5,500 rupees what we gave should not go for their previous debts. It should be unencumbered bank account. వచ్చే అక్టోబర్ నాటికి రైతులకు డెబిట్ కార్డులతో పాటు రైతులకు క్రెడిట్ కార్డులు, 0 వడ్డీ కింద రైతులకు రుణాలు. గత ప్రభుత్వ హయాంలో లేని 0 వడ్డీ పథకాన్ని అమల్లోకి తెస్తోన్న ఏపీ సర్కార్. ప్రతి జిల్లాకు 3 జాయింట్ కలెక్టర్లు, 1 జేసీకి పూర్తిగా వ్యవసాయ బాధ్యతలు. కరోనా మహమ్మారి కల్లోల కాలంలో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ మరోవైపు రైతుల కోసం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తోంది ఏపీ సర్కార్. పాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రారంభంలోనే ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాలు, గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థల ద్వారా పలు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా ఆయా సర్వీసులు, పథకాల అమలుపై పర్యవేక్షిస్తుండటంతో ప్రజలకు ఆయా సర్వీసులు, పథకాలు చకచకా అందుతున్నాయి. పథకాలకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైనా సరే కుల, మత, రాజకీయాలకు అతీతంగా అందరికీ న్యాయం జరగాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నారు. పేదలందరికీ జూలై 8న 27 లక్షల ఇళ్ల పట్టాలు. నాకు ఓటు వేయని వారైనా సరే వాళ్లకు కూడా పట్టాలు ఇవ్వాల్సిందే. మోస్ట్ ట్రాన్స్పరెంట్గా నాకు ఓటు వేయని వాడైనా పర్వాలా, ఇఫ్ దట్ మ్యాన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రానివాడు ఎవడూ కూడా ఉండకూడదు. గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. సో దీనికి సంబంధించి ప్రతి అడుగు వేశాం. సోఫార్ 27 lakh house pattas we are distributing, and I presume that this takes care of this would have taken care of everything what needs to be taken care. So once again లిస్టులు మొత్తం డిస్ప్లే చేయండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టండి. ఒకవేళ మీ పేరు లేకపోతే మీకు అర్హత ఉంటే ఎలా నమోదు చేసుకోవాలో అని చెప్పి రాయండి. రాసిన తర్వాత ఈ డిస్ప్లే పెట్టేయమని చెప్పి అడుగుతా ఉన్న గ్రామ సెక్రటేరియట్లో. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం అత్యంత పారదర్శకంగా అడుగులు వేస్తోంది. గ్రామ వార్డు సచివాలయాల్లో అర్హులైన వారి జాబితాలు ప్రదర్శించబోతున్నది. ఎవరైనా సరే అర్హత ఉండి తనకు పట్టా రాదని అనుకుంటే తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకోసం తిరిగి వారికి తగిన సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆయా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏమైనా కొత్తగా భూములు కొనుగోలు చేయాల్సి వస్తే వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్లకు చెప్పారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా 27 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగబోతోందని కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంటే 15 days పెట్టిన తర్వాత మనకు ఏదైనా వస్తే అప్లికేషన్స్ వాటిని కూడా వెరిఫై చేసి వాటికి సంబంధించి కూడా ఏదైనా ఫర్దర్గా ఇవ్వాల్సినవి ఏదైనా ఉంటే వాటిని కూడా ఫైనల్ లిస్ట్ కింద June 7th పెట్టేసేయండి. పెట్టి ఆ డిఫరెన్స్ ఏదైతే వస్తాయో వాటికి సంబంధించి మళ్ళీ ఫర్దర్గా మనం ఏదైనా అక్వైర్ చేయాల్సి వస్తే చేద్దాం. June 7th నుంచి July 8th దాకా టైం ఉంది. July 1st మీరు పెట్టుకునే టార్గెట్ డేట్. సో June 7th నుంచి July 1st దాకా మీకు టైం ఉంది. వన్స్ అండ్ ఫర్ ఆల్ వీ విల్ క్లోజ్ దిస్ టాపిక్. ఎవరు కూడా చెయ్యి పైకెత్తి మా కలెక్టర్ నాకు అన్యాయం చేసినాడు,
మా కలెక్టర్ సరిగ్గా లేడు, సరిగ్గా పనిచేయలేదు, నాకు అర్హత ఉండి కూడా నా కలెక్టర్ నాకు ఇవ్వలేదు అన్న మాట రానేకూడదు. I am proud of my collectors because this exercise, it has never been done in the past. Probably we are the first in the country probably to do something like this. 27 lakh house pattas ఏందంటే ఎవడన్నా ఇవ్వగలగడం. Never in the history it has happened. But we are doing it as a team. So let's do an extraordinary, phenomenally good job out of it. ఒకవైపు కరోనా కట్టడి కోసం వైద్య ఆరోగ్య వ్యవస్థను అత్యున్నత స్థాయిలో బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదే సమయంలో సంక్షేమ పథకాల అమలుకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా మహమ్మారిపై తగిన పట్టుతో దాని నిరోధానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు ఇతర అన్ని రంగాలకు సంబంధించిన పనులు ఏవి ఆగిపోకుండా చూసుకుంటున్నారు. దశల వారీగా మద్యపాన నిషేధ విధానాలు అమలు చేస్తూనే ముఖ్యమైన వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి పలు నిర్ణయాలు వెంటనే అమలు చేస్తున్నారు. అదే సమయంలో సంక్షేమ పథకాలు అమలులో ఎక్కడా వెనకడుగు వేసేదే లేదని చాటుతున్నారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదులు, విజ్ఞప్తులకు సంబంధించిన స్పందన కార్యక్రమంపై ప్రతివారం సమీక్ష చేస్తూ ఎక్కడా ఎలాంటి అడ్డంకులు ఉన్నా వాటిని పరిష్కరిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అన్ని రకాల వ్యవస్థలను బలోపేతం చేసుకుంటూ కరోనా కట్టడి చేస్తూనే మరోపక్క సంక్షేమ సంకల్పాన్ని బలంగా కొనసాగిస్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఎడిషన్.